హాయ్ హలో సౌజన్య సాలిన్ మన ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను మిక్స్డ్ లీవ్స్ తోటి పప్పు చేస్తున్నాను అనమాట. మిక్స్డ్ లీవ్స్ మీన్స్ తోటకూర ప్లస్ మెంతుకూర ప్లస్ పొనగంటి ఆకుకూర ప్లస్ ఇదేంటి గోంగూర ఇంకా ఆకుకూరలు తీసుకురావాల్సి ఉందండి. దొరకలేదంట, ఇవి తీసుకొని వచ్చాడు. దీంతో నేను అన్నీ ఎక్కువ వేయట్లేదు. 4 మెంబర్స్ క్వాంటిటీకి సరిపడా పప్పు కాబట్టి దానిలోకి ఎంత క్వాంటిటీ ఆకైతే సరిపోతుంది. ఒక్కొక్క కట్ట తీసుకున్నాను అనమాట. ఒక్కొక్క కట్ట అంటే ఇంత ఉన్నాయండి కట్ట. ఇది సరిపోతుంది. నేను ఒకరోజు ఏం చేస్తానంటే మామూలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆకుకూర వాడుతూ ఉంటానని చెప్పాను కదా. ఒకరోజు తోటకూర వేసాను అనుకోండి, ఒకరోజు మెంతుకూర వాడతానండి. ఇంకొక రోజు ఏం చేస్తా, ఈ పొనగంటి కూర వాడతాను. ఇంకొక రోజు బచ్చలి కూర, ఇంకొక రోజు మన చిన్న మెంతుకూర వాడతాను. అలాగే చుక్కకూర రేర్లీ వాడతానండి. చుక్కకూర ఇంకా వేరే గోంగూరతోనే ఎక్కువగా అంటే పచ్చడి ఇవి తయారు చేస్తూ ఉంటాను. గోంగూరతో రెసిపీస్ దాదాపుగా మటన్ వీటిల్లో వేస్తూ ఉంటాను అన్నమాట గోంగూరతోటి. ఈ విధంగా చేస్తానన్నమాట. ఇప్పుడు వీక్లీలో 7 డేస్ ఉంటాయి కదా, 4 డేస్ 3 డేస్ ఆకుకూరలతో అయిపోయింది అనుకోండి పప్పు. నేను ఇంకొక రోజు ఏం చేస్తానంటే మధ్యలో రోజు ఈ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని, మిక్స్డ్ లీవ్స్ అన్ని తీసుకొని ఏం చేస్తానంటే వీటితోటి పప్పు చేస్తాను అనమాట. చాలా టేస్టీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా తయారు చేస్తాను ఏంటనేది చూసి ప్రాసెస్. నేను ఇవన్నిటినీ శుభ్రంగా కట్ చేసేసుకొని కడిగేసేసుకొని పప్పు చేస్తానన్నమాట. అది కూడా మిక్స్డ్ తోటి చాలా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఉన్న మినరల్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అన్ని పుష్కలంగా అందుతాయి కదా మనకి. ఒక్కొక్కటి ఒక రోజు తీసుకుంటున్నాం కదా, అలా తీసుకున్నా కూడా పర్వాలేదండి. ఏ ఆకు దొరికితే ఆ ఆకు. నా డైట్ సంగతి నేను మీకు చెప్తున్నాను, నేను ఎలాగ వాడతాను అనేది మీకు చెప్తున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వాడేశాక ఇది మామూలుగా ఒక రోజు మాత్రం ఏవి అయితే మనకి లీవ్స్ దొరుకుతాయో అవన్నీ తీసేసుకుంటానండి. ఒక్కొక్క కట్ట తీసేసుకొని తీసుకొచ్చుకునేటప్పుడు అలాగా తెచ్చుకుంటాను అనమాట. మార్కెట్లో వాళ్ళని అడిగి ఒక్కొక్క కట్ట ఇవ్వండి, ఏమైతే ఆకులు ఉన్నాయో మీ దగ్గర అవన్నీ ఒక్కొక్క కట్ట ఇచ్చేసేయండి అని చెప్పేసి తీసుకొచ్చుకుంటాం అనమాట. తీసుకొచ్చుకొని అలాగా అన్నిటిని కట్ చేసేసి పప్పులో వేస్తాను. ఆ పప్పుని ఎలా తయారు చేస్తాను ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో మీకు పూర్తి వివరం అంతా చూపిస్తానండి. ఫస్ట్ ఈ ఆకుని మనము కట్ చేసేసుకొని శుభ్రంగా నీట్ చేసుకుందాము. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఓకేనండి. మిక్స్డ్ లీవ్స్ పప్పు చేస్తానని చెప్పాను కదండి. ఇవి మొత్తము ఆకుకూరలన్నిటిని తీసుకున్నాను, నీట్గా కట్ చేసుకుని. దీంట్లో గోంగూర ఉంది, పొనగంటి కూర ఉంది, ప్లస్ తోటకూర, కొయ్యకూర అంటారు కదా, తోటకూర, ప్లస్ మిగతా ఆకుకూరలన్నీ నేను చూపించాను కదా మీకు వీడియోలో, అవన్నీ వేసాను. శుభ్రంగా కడిగాను, 3 టైమ్స్ కడిగేసి నీట్గా ఇలా జల్లగిన్నెలు తీసి పెట్టుకున్నానండి. అదేవిధంగా పప్పు కూడా నానపెట్టుకున్నాను. నెక్స్ట్ కందిపప్పును తీసుకొని మాకు సరిపడే కందిపప్పు తీసుకున్నానండి. తీసేసుకొని శుభ్రంగా నానపెట్టేసుకున్నాను. అది కూడా ఒక 20 నిమిషాలు అయిపోయింది, నానుతూ ఉంది. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం రండి. ఇప్పుడు ఈ పప్పును తీసుకున్నాం కదండి, బాగా నానిపోయింది పప్పు. ఇప్పుడు ఈ పప్పులో ముందుగా మనము ఆకుకూర వేసుకుందాము. ఆకుకూర మనం అంతా కట్ చేసుకున్న దాన్ని అంతటినీ శుభ్రంగా కడిగేసుకున్నాం కదండి. ఈ ఆకుకూరని అంతటిని అందులో వేద్దాము. అందులో వేసేసి నెక్స్ట్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం అంత వేసుకుందాము, జస్ట్ ఒక స్పూన్ అనుకోండి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసేసుకొని తర్వాత నెక్స్ట్ పసుపు కూడా వేసుకుందాము. సాల్ట్ అయితే నేను సరిపడా వేసేస్తున్నానండి, అంత ప్రాసెస్ అంతా దీంట్లోనే మొత్తము. నెక్స్ట్ పసుపు వేసుకుందామండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాము. కారం చూసి వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేస్తాము. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోండి. నెక్స్ట్ మనము వెల్లిపాయ ఒక 4-5 పాయలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ కూడా సగం వరకు వేసుకున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట పప్పుకి, ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది. తాలింపులో కూడా వేస్తాము ఒక 4-5 పాయలు, అందులో కూడా వేస్తాము. కాకపోతే దీంట్లో కూడా వేస్తే ఇంకా అది ఉడుకుతుంది కదా, మంచిగా అది పట్టేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. 2 టమాటాలను శుభ్రం కడిగేసుకున్నానండి. 2 టమాటాలు కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ ఒక 3 వచ్చేసి పచ్చిమిర్చిని వేస్తున్నానండి, చీలికలాగా చేసేసి.
కారం కూడా వేసుకున్నాము. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకోండి కారము. ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయండి, అందుకనే తక్కువ వేస్తున్నాను. మామూలుగా అయితే కొంచెం ఈ పప్పుకి ఎక్కువ వేస్తాను, ఒక 5-6 దాకా వేస్తాను. కొంచెం కారం బ్యాలెన్స్ చేసుకుంటూ వేసుకుంటాను. కాకపోతే ఇది కారం ఉంది, నేను అందుకే 1/2 స్పూన్ కారం వేసాను అనమాట. టమాటాని చెక్ చేసుకొని వేసుకోండి. పప్పు ఇప్పుడు బాగా తెరులుతుందండి. ఒక్కసారి కలిపేసి మనం ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేద్దాము. నేను ఎప్పుడు కూడా తెరిలేటప్పుడే పెడతానండి, పైకి చిల్లేసి మొత్తం స్టవ్ అంతా ఖరాబ్ అవుతుంది అనేసి అట్లా పెడతాను అనమాట. ఇప్పుడు పెట్టేశాను, ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు కుక్కర్ మూత తీసేసానండి. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పును రుబ్బుకొని తాలింపు వేసుకుందాము. ఇప్పుడు పప్పు రుబ్బేసుకున్నామండి బాగా. ఇప్పుడు కొంచెం అంత చింతపండును కూడా తీసుకున్నాను నేను. ఆ చింతపండు నానబెట్టేసుకున్నాను అనమాట. జస్ట్ ఒక చిన్న సైజు నిమ్మపండు కూడా లేదండి, కొంచెం తక్కువనే ఉంటుంది. ఇది మొత్తం మంచిగా కలిపేసి పోసేసుకున్నాము. ఈ విధంగా పప్పు అంతటిని రుబ్బేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూద్దాం మనము. ఈ విధంగా అయిపోయింది. పప్పు ఇంత లిక్విడ్లో చేసుకున్నాను అనమాట. ఇంకా చిక్కగా కూడా కావాలంటే చేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది. నేను ఇప్పుడు తాలింపు ప్రాసెస్ చూపిస్తానండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి, నూనె వేసుకున్నాను. ఒక కడాయి పెట్టుకుని నూనె కూడా వేడెక్కిపోయింది. నూనె వేడెక్కింది కాబట్టి మనం ఆవాలు జీలకర్ర అవి వేసేసుకున్నాము. అలాగే నెక్స్ట్ కరివేపాకు, ఉల్లిపాయలు, ఒక 2 ఎల్లిపాయలను కూడా చితగొట్టేసి అందులో వేసేద్దాము. వెల్లిపాయలు కూడా 2-3 వేసాను. అవి కూడా బాగా వేగిపోతే పోపు అంతా తాలింపు ఎత్తి అందులో వేసేద్దాం. ఇప్పుడు పోపు అంతా బాగా వేగిపోయిందండి. పప్పులో వేసేసుకున్నాము. సరిపోదేమో అనుకున్నాను, కరెక్ట్గా వచ్చేసింది. దాంట్లోనే తీసేసి వేద్దాం అనుకున్నాను, పోపు కుక్కర్లోనే వచ్చేసింది. ఒక్కసారి అట్లా తలనిచ్చేస్తే మన పప్పు రెడీ అయిపోతుంది. అంతే అండి. తోటకూర, మెంతికూర, ఏమంటుంది బచ్చలు కాదండి, పొనగంటి కూర, గోంగూర, అన్ని మిక్స్డ్ లీవ్స్ వేసిన మన పప్పు రెడీ అయిపోయింది. జస్ట్ ఒక్కసారి అట్లా తెరలిందంటే పప్పు రెడీ అయినట్టే. ఇప్పుడు పప్పు తెరులుతుందండి, మన పప్పు రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ డన్ అండి, అంత అయిపోయింది. చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఇలా చేసుకొని తినండి మీరు. అక్క చాలా బాగుందని మీరు ఖచ్చితంగా చెప్తారు. అదొకటి హెల్త్ కూడా కదండి, ఇలా మిక్స్డ్ లీవ్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ కూడా కదా. అన్నీ దాంట్లో ఉన్నప్పుడు మనము గోంగూర వేసాము, ఐరన్ అందుతుంది ఖచ్చితంగా మనకి. తోటకూర వేసాము, దాంట్లో కాల్షియం ఉంటుంది చాలా, పాల కంటే 4 times ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రతిదీ మనము ఆడిన ఆకు మొత్తము చాలా ప్రోటీన్ కంటెంట్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా దొరికే ఆకులు కాబట్టి మనం ఖచ్చితంగా వీక్లీలో 1 time మిక్స్డ్ లీవ్స్ చేసుకోండి. డైలీ మాత్రం ఆకుకూరని ఖచ్చితంగా వాడండి. ఇవన్నీ చేసుకొని నా ఛానల్ని మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి మా ఛానల్కి. ఇంకా మరి కొత్త వీడియోలతో, కొత్త బెనిఫిట్స్ తోటి, కొత్త వెజిటేబుల్ బెనిఫిట్స్ కూడా చెప్తానండి. ఆకుకూరలకి ఎలాగో చెప్పాను. ఏమైనా కామెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే మాత్రం నాకు తెలియపరచండి, కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది కదా ఎలా ఫాలో అవుతున్నారు ఏంటన్నది. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒకసారి లైక్ చేయండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.